హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో మార్కెట్ యార్డ్లో G+1 కమర్షియల్ మరియు రెంటల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో ఎవరైతే గొల్లపూడి ఏరియాలో మనకి కమర్షియల్ బిల్డింగ్ కావాలి అని చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. దీనికి నెలకి రెంట్స్ అనేవి సుమారుగా 60,000 పైనే వస్తాయండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గొల్లపూడి మార్కెట్ యార్డ్లో కమర్షియల్ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది G+1 బిల్డింగ్ అనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి. దీనికి టోటల్గా మెజర్మెంట్ అనేది 150 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అనమాట అండి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక 10 years పైనే అవుతుందండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట అండి. సో ఇవి రెంట్స్ అనేవి ఇచ్చుకుంటే సుమారుగా మనకి 60,000 పైనే రెంట్స్ అనేవి వస్తాయండి. ప్రజెంట్ ఇవి రెంట్స్ అనేవి ఇచ్చారనమాట అండి. అదే రెంట్స్ని మనం కంటిన్యూ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనకి ఇది 2 కోట్ల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి. డైరెక్ట్ ఓనర్ సేల్గా. రేట్ ఏమీ ఫైనల్ కాదనమాట అండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. అలాగే ఇందులో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.